నేనేమడుగుతున్నాను గౌరవనీయులు సోమేష్ కుమార్ గారి మీద ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి సోమేష్ కుమార్ గారి మీద WP నెంబర్ 4938 4938 ఆఫ్ 2017 2017 సంవత్సరంలో సోమేష్ కుమార్ గారి మీద రఘునందన్ రావు ఎల్లయ్యనో మల్లయ్యనో ఏలే భారత ప్రభుత్వ ప్రతినిధులు 4938 ఆఫ్ 2017 ఒక రిట్ పిటిషన్ ని సర్వోన్నత న్యాయస్థానం ముందు ఫైల్ చేసిర్రు ఏమని he is an officer who has been allocated to Andhra Pradesh but illegally is working in Telangana kindly he may be reallocated to Andhra Pradesh and whatever the CAT orders are there they should be disposed of అని చెప్పి 2017లో రిట్ పిటిషన్ వేసిర్రు నేను ఎవరిని తప్పు పట్టదలుచుకోలేదు ఏ వ్యవస్థలో లోపాలు చెప్పదలుచుకోలేదు కానీ వినాలే స్పందించాలే సామాన్యుడు అడుగుతున్న ప్రశ్నకి జవాబు చెప్పాలి ప్రతి వ్యవస్థలో ఒక జవాబుదారీతనం ఉండాలి డాక్టర్ జ్యోతి గారు 2019లో పిటిషన్ వేస్తే 2021లో తీర్పు వస్తుంది అదే సోమేష్ కుమార్ కు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం 2017లో రిట్ పిటిషన్ వేస్తే 2022 దాకా కనీసం బెంచ్ ముందుకు ఆ పిటిషన్ ఎందుకు రాలేదు ఎవరు ఈ పిటిషన్ ని హైకోర్టులో తొక్కి పెడుతున్నారు చీఫ్ జస్టిస్ గారి ముందుకు ఈ పిటిషన్ రాకుండా ఎందుకు ఆగింది అనేది విచారణ జరగాలని గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ శ్రీ 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 ఎన్వి రమణ గారి దివ్య సముఖానికి తెలుగులోనే వారికి ఇష్టమైన భాష తెలుగు కాబట్టి తెలుగులోనే ఒక మంచి ఉత్తరాన్ని రాస్తా ఉన్నాను ఎందుకు కాలయాపన జరిగింది ఒక డాక్టర్ అమ్మ కేసేస్తే 2019లో వేస్తే 2021లో జడ్జిమెంట్ వచ్చింది భారత ప్రభుత్వ ప్రతినిధులు ఒక చీఫ్ సెక్రటరీ మీద 2017లో కేసేస్తే హైకోర్టు బెంచ్ ముందుకి వాదనలకి 2022 దాకా 5 సంవత్సరాల దాకా ఆ రిట్ పిటిషన్ రాకుండా తొక్కిపెట్టింది ఎవరు ఆపింది ఎవరు తెలంగాణ చీఫ్ సెక్రటరీ గారిని అక్రమంగా ఇక్కడ ఉద్యోగం చేసుకోవడానికి కాపాడుతున్నది ఎవరు దీని మీద పూర్తి స్థాయి విచారణ జరగాలని సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానానికి గౌరవ శ్రీ 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 ఎన్వి రమణ గారి దివ్య సముఖానికి ఈ విజ్ఞప్తి లెటర్ నేను పంపిస్తా ఉన్నాను మీకు ఇచ్చిన లెటర్లలో ఒక చిన్న కరెక్షన్ అన్న కేసు రేపే వాయిదా ఉందని మా వాళ్ళు టైప్ ఎర్రర్ కొట్టారు ఫస్ట్ పారాగ్రాఫ్లోనే రాశారు కేసు మార్చి 15, 20, 22కు వాయిదా పడిందేని ఉంది దయించి దాన్ని మార్చి 24గా కరెక్ట్ చేసుకోవాల్సింది కోరుతాను మార్చి 15 కాదన్నా మార్చి 24 నాడు కేసు ఉంది నా విజ్ఞప్తి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి కూడా నేను మొత్తం ఉత్తరాలని శనివారం రోజు రిజిస్టర్ పోస్ట్ ద్వారా గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర చీఫ్ జస్టిస్ గారికి కూడా పంపించినాను ప్రధానమంత్రి గారికి శుక్రవారం పంపించినాను శనివారం రోజు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సర్వోన్నత న్యాయమూర్తి గారికి పంపించినాను ఈ రోజు సుప్రీంకోర్టు ఈ దేశ సర్వోన్నత న్యాయమూర్తి గారికి పంపిస్తున్నాను మేము అడుగుతున్నది న్యాయం జరగాలని సామాన్యుడు వేసిన పిటిషన్ 2 ఏళ్లలో డిస్పోజ్ అయితే భారత ప్రభుత్వ ప్రతినిధులు వేసినటువంటి పిటిషన్ 5 సంవత్సరాలుగా ఎందుకు వస్తలేదు మిలాడ్ ఒక సామాన్యుడు అడుగుతున్నటువంటి ఈ సమస్యకి ఈ ప్రశ్నకి జవాబు వస్తుందని రావాలని తెలుగు తేజమైనటువంటి మా గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి 2 చేతులు జోడించి సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇట్లాంటి పిటిషన్స్ డిస్పోజ్ కాకపోతే ఐఏఎస్ అధికారులు తమ నచ్చిన రాష్ట్రాల్లో వాళ్ళ విన్స్ అండ్ ఫ్యాన్సీస్ కోసం వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ ఉంటే అక్కడ న్యాయం జరుగుతలేదు ప్రజలకి చాలామంది అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులకి మడుగులు ఒత్తుతే వాళ్ళకి మంచి మంచి పోస్టింగులు వస్తున్నాయని కొంతమంది ఐఏఎస్ అధికారులు ఉద్యోగాలకి రాజీనామా చేసి బయటికి పోతున్నారు ఇది దురదృష్టకరం తెలంగాణ రాష్ట్రంలో ఇట్లాంటి సంఘటనలు జరగడం గౌరవనీయులు ఆకునూరి మురళీ గారు లాంటి ఒక మంచి సమాజం పట్ల అవగాహన ఉన్నటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ తనకు మంచి ఉద్యోగ పోస్టింగ్లు ఇస్తలేరని రిజైన్ చేసిపోతుంటే ఏ పర్సన్ హూ ఇస్ నాట్ నోన్ ఎనీథింగ్ అబౌట్ ద తెలంగాణ కల్చర్ సోమేష్ కుమార్ గారిని తెచ్చి CCLAలు చీఫ్ సెక్రటరీలు ఉన్న పదవులన్నీ వారికే ఇచ్చి ధరణి లాంటి సమస్యలు తెచ్చి లక్షలాది మంది రైతుల్ని లక్షలాది మంది సామాన్య ప్రజల్ని కంటగింపుగా తయారైనటువంటి సోమేష్ కుమార్ మీద ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్య జరగాలని వారిని ఇక్కడి నుంచి బదిలీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇది పూర్తిగా సామాన్యుడి కోసం నేను చేసేటువంటి పోరాటం అనేక మంది రైతులు ధరణిలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకి పరిష్కారం రావాలంటే సోమేష్ కుమార్ షుడ్ నాట్ బి దేర్ ఆ కాన్సెప్టే ఉండకూడదు అనేది నా కోరిక ఏ మంత్రి ఫోన్ చేసినా ఈజ్ ఇర్రెస్పాన్సిబుల్ ఎమ్మెల్యేలుగా మేము ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఇవ్వడు సార్ నేను పలానా అని SMS పెడితే హీ విల్ నెవర్ కాల్ బ్యాక్ అస్
మా నియోజకవర్గంలో పలానా సమస్యలు ఉన్నాయి, మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం, అపాయింట్మెంట్ ఇవ్వాలని ఎన్నిసార్లు మెసేజ్లు పెట్టినా ఒక ఎమ్మెల్యేకే కనీసం రిప్లై అయినటువంటి చీఫ్ సెక్రటరీ ఈ రాష్ట్రంలో ఉండడం అవసరం అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇది ఒక రఘునందన్ ఆవేదన కాదు. తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్లో ఉన్నటువంటి సగం మంది మంత్రులకైనా ఫోన్ రెస్పాన్స్ ఇవ్వడు. నేను నిండు శాసనసభ జరిగేటప్పుడు 0 అవర్లో మధ్యలో మంత్రులందరి దగ్గరికి పోయి అన్న కొంచెం చీఫ్ సెక్రటరీ గారి ప్రవర్తన ఇట్లుంది చూడండి అంటే ఈ విల్ నెవర్ రెస్పాండ్ టు ఎనీబడి అని చెప్తారు. దే మే నాట్ అడ్మిట్ బిఫోర్ ద మీడియా, వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ఒప్పుకోకపోవచ్చు. బట్ దిస్ ఈస్ ద ఫ్యాక్ట్ ఇన్ తెలంగాణ. ఏ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి ఎమ్మెల్యేల ఫోన్లకే సమాధానం ఇవ్వకపోతే, మెసేజ్లకి సమాధానం ఇవ్వకపోతే, 6 నెలలుగా మేము అపాయింట్మెంట్లు అడుగుతుంటే ఇవ్వకపోతే, దెన్ వాట్ ఫర్ ఈజ్ ద చీఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ? దిస్ ఈజ్ ద క్వశ్చన్ ఫ్రమ్ ద కామన్ మ్యాన్. ఏం చెప్తున్నావు ధరణిలో? నీకేమైనా తప్పులుంటే తహసీల్దార్ లేదు, ఆర్డీఓ లేదు, పోయి కలెక్టర్కి దరఖాస్తు పెట్టు, కలెక్టర్ రెక్టిఫై చేస్తాడు అని చెప్పిండు. ఉదాహరణకి రఘునందన్ రావు పేరు మీద ఉన్న భూమి అనుకోకుండా ప్రకాష్ రెడ్డి గారి పేరు మీద పడ్డది. ఆపరేటర్ పొరపాటో ఎవరి పొరపాటో వల్ల. ధరణి వచ్చిన నాటి నుంచి ఈ రోజు దాకా రఘునందన్ రావు తహసీల్ ఆఫీస్కి తిరుగుతున్నాడు. సార్ నా భూమి అనుకోకుండా ప్రకాష్ రెడ్డి గారి పేరు మీద పడ్డది, నాది నాకు బదిలా చేయమంటే సుమారు 1 లక్ష అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి ధరణిలో. చెప్పులు అరిగిపోతున్నాయి. అన్ని సమస్యల్ని పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి గారు చెప్తే ధరణి అనేటువంటి సమస్యని కొత్తగా క్రియేట్ చేసి సోమేష్ కుమార్ అనేటువంటి వ్యక్తి తెలంగాణ రైతాంగం ఏడుస్తుంటే ఆయన ఏదో అంటారు కదా, చలి మంటలు కాగుతున్నాడు, అధికారాన్ని అనుభవిస్తా ఉన్నాడు. కాబట్టి సర్వోన్నత న్యాయస్థానానికి, తెలంగాణ రాష్ట్ర చీఫ్ జస్టిస్ గారికి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి నా విజ్ఞప్తి. WP నెంబర్ 4938 ఆఫ్ 2017 బెంచ్కి రాకుండా ఆపినటువంటి వ్యక్తుల మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. ఏ స్థాయిలో ఉన్నాలైనా వాళ్ళ మీద కఠిన చర్యలు ఉండాలి. ఆ పిటిషన్ని ఒక 30 రోజులు డైలీ విచారణ జరిపి ఆ పిటిషన్ని డిస్పోజ్ చేయాలని చెప్పి నేను చాలా స్పష్టంగా ఒక శాసనసభ్యునిగా, ప్రజల గొంతుకగా, ఒక ప్రశ్నించే గొంతుకగా నేను ఈ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానాన్ని, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారిని 2 చేతులు జోడించి పేద ప్రజల పక్షాన సవినయంగా వేడుకుంటూ 24 మార్చి 2022 రోజు దీని మీద ఉత్తర్వులు వస్తాయని, రావాలని కోరుకుంటా ఉన్నాం. లేకపోతే ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసి సర్వోన్నత న్యాయస్థానాల ముందు ఇంప్లీడ్ పిటిషన్స్ వేసి ఆర్గ్యుమెంట్స్ కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ దీనికి నేను ఉదాహరణ ఒక జడ్జిమెంట్ చెప్పదలుచుకున్నాను. 2018లో 2 సుప్రీంకోర్టు జడ్జిలతో కూడినటువంటి బెంచ్ ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. చాలా స్పష్టంగా చెప్పిండ్రు వీళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లకి ఎక్కడ పోస్టింగ్ ఇస్తే అక్కడ ఎట్లాంటి మాట మాట్లాడకుండా పోయి జాయిన్ కావాలని రఘునందన్ రావు కోరిక కాదు ఇది. 2 సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఇది. గౌరవ న్యాయమూర్తులు జస్టిస్ హేమంత్ గుప్తా గారు, జస్టిస్ రామసుబ్రహ్మణ్యన్ గారు ఇద్దరు కూడా అక్టోబర్ 22 నాడు 2021 రోజు ఒక జడ్జిమెంట్ ఇచ్చినారు. 2018లో సుప్రీంకోర్టు ముందు ఒక రిట్ పిటిషన్ ఫైల్ అయితే, ఒక రిట్ అపీల్ ఫైల్ అయితే 2018లో 2021లో జడ్జిమెంట్ వచ్చింది. అంత పెద్ద సుప్రీంకోర్టులో అంత పెద్ద బెంచే 3 ఏళ్లలో పిటిషన్ డిస్పోజ్ చేస్తే ఎవరు ఆపినరు? సోమేష్ కుమార్ రిట్ పిటిషన్ బెంచ్కి రాకుండా ఎందుకు ఆగింది? ఈ ఒక్క లైన్కి గౌరవ న్యాయమూర్తులందరూ కూడా రియాక్ట్ కావాలి, దీన్ని సూమోటోగా తీసుకోవాలి, యాక్షన్ షుడ్ బి ఇనిషియేటెడ్ అనేది నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, ఇది నాకు న్యాయస్థానాల పట్ల సామాన్యుడిగా నాకున్నటువంటి బాధను, ఆవేదనను వారి దృష్టికి మీ ద్వారా, మీడియా మిత్రుల ద్వారా తీసుకెళ్లడానికి చేసినటువంటి ఒక చిన్న ప్రయత్నం. దీంట్లో ఎవరిని ఇబ్బంది పెట్టాలనో, ఎవరి మీదనో కంప్లైంట్ చేయాలనో, ఎవరి గురించో తప్పుగా మాట్లాడాలనేదో నా ఉద్దేశం కాదు. దయచేసి ధర్మ ప్రభువులు, మిలార్డ్ అని మేము పిలుస్తాం, కనిపించే దేవుళ్ళారా స్పందించండి, కరుణించండి, పేదోడి గొంతు వినండి, పేదోడి సమస్యను పరిష్కరించండి. పేదోడికో న్యాయం, పెద్దోడికో న్యాయం అని కోర్టులలో వస్తున్నటువంటి అపప్రదని దయించి డిస్పోజ్ చేసి అట్లాంటి తప్పు జరగకుండా చూస్తారని, జస్టిస్ డిలైడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అనేటువంటి ఒక నానుడిని నిజం చేయొద్దని రమణ గారు చాలా గొప్పగా గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు చెప్తుంటారు. మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, మాకు బెంచీలు లేరు, మాకు స్టెనోలు లేరు, కాబట్టి కోర్టు కేసులు ఆలస్యంగా అవుతున్నందుకు నేను బాధపడుతున్నాను. నేను వారి ఆవేదనతో ఏకీభవిస్తాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తొందరగా స్పందించాలి, కోర్టులకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి, ఖచ్చితంగా కేసులు తొందరగా డిస్పోజ్ అవుతుందుకు అందరం కూడా సహకరించాలని వేడుకుంటూ, ఈ రిట్ పిటిషన్ మీద మాకు సరైనటువంటి సమాధానం లభిస్తుంది అనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ప్రజల ముందు ఈ చర్చ జరగాలని కోరుకుంటూ, తప్పు చేస్తున్న వాళ్ళు శిక్షించబడాలని సవినయంగా కోర్టులకు విజ్ఞప్తి చేస్తాం. 2012 సుప్రీంకోర్టు మహారాష్ట్రలో మీకు అందరు గుర్తుండి ఉంటుంది. 12 మంది గౌరవ శాసనసభ్యుల్ని 7 ఏడాది కాలం పాటు మహారాష్ట్ర స్పీకర్ సస్పెండ్ చేసినారు.
అది స్ట్రైట్గా 32 కింద వాళ్ళు స్ట్రైట్గా ఆర్టికల్ 32 కింద స్ట్రైట్గా హైకోర్టులో బెంచ్లు ఎక్కడ వేయలేదు, సీదా తీసుకుపోయి సుప్రీంకోర్టులో వేసిండ్రు. కన్విల్కర్ గారు అనుకుంటే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, జస్టిస్ కన్విల్కర్ గారు ఎట్లెంత్ విన్నారు ఆ కేసుని. స్పీకర్ తరఫున, ప్రభుత్వం తరఫున, గవర్నర్ గారి తరఫున, భారత ప్రభుత్వం తరఫున అందరూ న్యాయవాదులు అపియర్ అయినారు. ఏ బెంచ్ హెడెడ్ బై హానరబుల్ జస్టిస్ కన్విల్కర్ హ్యాస్ డిస్పోజ్డ్ ద కేస్ లాస్ట్ ఇయర్. దాంట్లో ఎలాబరేట్గా ఇచ్చినటువంటి 93 పేజీల జడ్జిమెంట్లో స్పీకర్లు, ఒక గీత ఉంటుందన్న లక్ష్మణ గీత, ఆ రేఖను దాటినప్పుడు స్పీకర్లు తమ పరిధిని దాటి చర్యలు తీసుకొని సంవత్సరాలకు సంవత్సరాలు, సెషన్లకు సెషన్లు సభ్యులని సస్పెండ్ చేసినప్పుడు అది భారత రాజ్యాంగం గౌరవ శాసనసభ్యులకు ఇచ్చినటువంటి హక్కులకు భంగం వాటిల్ల చేస్తుంది. కాబట్టి యూ కెనాట్ సస్పెండ్ దెమ్ ఎట్ లెంత్. ఒకరోజు చేయండి, మళ్ళీ ఒకసారి అవకాశం ఇవ్వండి. ఆ రోజు కూడా తప్పు చేస్తే మళ్ళీ ఒకసారి సస్పెండ్ చేయండి. అంతేగాని సెషన్స్ సంవత్సరాలు సస్పెండ్ చేయడం అనేది భారత రాజ్యాంగ స్ఫూర్తికి, బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని చెప్పి పోయిన సంవత్సరంలోనే 1 ఇయర్ కూడా కాలేదు, నాట్ ఈవెన్ 1 ఇయర్, ఇప్పుడు నడుస్తున్నటువంటి మహారాష్ట్ర ఆగాడి ప్రభుత్వం ఏదైతే ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో జరిగినటువంటి ప్రభుత్వంలో జరిగిన పొరపాటు మీదనే సుప్రీంకోర్టు బెంచ్ హిజ్ లార్డ్షిప్ జస్టిస్ కన్విల్కర్ గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని కోట్ చేస్తూ స్పీకర్లను కూడా కోర్టులు విచారించవచ్చు, కోర్టు పరిధి లోపల చర్చ జరగవచ్చు అని భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి స్ఫూర్తి ప్రకారమే మేము ఈ పిటిషన్ మూవ్ చేస్తూ ఉన్నాం. ప్రజాక్షేత్రంలో పోరాడతాం, న్యాయస్థానాల మీద పోరాడతాం, ఖచ్చితంగా మాకు న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.